నారా లోకేష్ గెలుపు కోసం మంగళగిరిలో అడుగుపెట్టారట జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ కోసం మంగళగిరిలో అడుగుపెట్టారు. భారీగా ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారు. నారా లోకేష్ తన చెల్లెల్లాంటి బ్రహ్మిణిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి తనతో ఎంతో మంచి అనుబంధం ఉంది. పైగా జూనియర్ ఎన్టీఆర్ గురించి నారా లోకేష్ ప్రతి ఒక్క ప్రచార సభలోనూ, పాదయాత్రలోనూ, ఆయన చేసినటువంటి సభల్లో ఎంతో గట్టిగానే మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తి అధికారం ఉందని, ఆయన ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ ఆయన ఆహ్వానిస్తుందంటూ చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో అందరూ తర్జన పడుతుంటే లోకేష్కి మద్దతివ్వడం కోసం మంగళగిరిలో అడుగుపెట్టారట జూనియర్ ఎన్టీఆర్. తన బ్రహ్మిణి, తన చెల్లెలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం గతంలో చాలా కష్టపడింది. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించినప్పుడు ఆమె పడినటువంటి బాధ ఎన్టీఆర్కి బాగా తెలుసు. అందుకే ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావాలని నారా లోకేష్కి మద్దతుగా మరి మంగళగిరిలో అడుగుపెట్టి ప్రచారం నిర్వహించి గతానికి ఇప్పటికీ లోకేష్లో వచ్చిన మార్పు గురించి వివరిస్తూ ఆయన అఖండ మెజారిటీతో గెలిపించాలని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజంగానే వైసీపీ పప్పు అని ఎన్నో రకాలుగా మన చంద్రబాబుకి తనయుడిగా ఉన్నటువంటి లోకేష్ని అనర్హుడిగా ప్రకటించారు. కానీ ఈరోజు ఆయనలో వచ్చినటువంటి ఆ మార్పు, డెవలప్మెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన లోకేష్కి మద్దతు ఇవ్వడానికి మంగళగిరిలో ప్రచారానికి ముందడుగు వేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రచారంతో ఈసారి లోకేష్ గెలుపు మంగళగిరిలో కన్ఫర్మ్ అంటున్నారు తెలుగుదేశం అభిమానులు.